హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 10. ధ్రువ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో వెళ్ళిపోతున్న ధ్రువ వైపు చూసి ఏం మాట్లాడాడ్రా అంటూ కిరణ్ వచ్చి అడగడంతో వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ చెప్పడంతో ఏంటి వాళ్ళే వచ్చి పెళ్లి చేయమని అడిగారా అని షాక్ అయ్యాడు కిరణ్. అవును అన్నట్టుగా నవ్వి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళే విషయం మొత్తం చెప్పడంతో దితి హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి చందన ఇంకా ధృతి 3 రోజుల నుంచి అక్కని ఏడుస్తూ చూడడం చూసి చూసి విసిగిపోయి నవ్వడం చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. చింటూ, వంశీ మాత్రం అసహనంగా చూసుకుని ఈ పెళ్లి చేయాలనే ఫిక్స్ అయ్యారా డాడీ అని అడిగారు. మన దగ్గర వేరే ఆప్షన్ ఇంకేమైనా ఉందా? అన్నిటికి మించి అక్కడ మీ చెల్లెలు కూడా వాడంటే ఇష్టం ఉంది. తన కోసమైనా ఈ పెళ్లి చేయాల్సిందే. ప్లస్ మీ మామ కూడా మేనకోడళ్ళ మీద తెగ నమ్మకం చూపిస్తున్నాడు. అన్నిటికి మించి నా కూతురి పరువు అందరి దగ్గర టాపిక్ అవ్వకూడదంటే నాకు అంతకంటే మార్గం కనిపించట్లేదు అన్నాడు వీర్. వాళ్ళకు కూడా 2 రోజుల క్రితం న్యూస్లో చెల్లెళ్ళు శక్తిని ముద్దు పెట్టుకుంటున్న సీన్ పదే పదే వేయడం జ్ఞాపకం రావడంతో ఇక ఏం చెప్పి తండ్రిని ఆపాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు. ఇక తండ్రి, పెదనాన్న ఏదో వర్క్ ఉండడంతో మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోతే వాళ్ళకి స్నాక్స్ తీసుకువెళ్తున్న వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి అసహనంగా ఉన్న అన్నయ్య వైపు చూసి, "శక్తి బావ నీకు ఫ్రెండే కదా అన్నయ్య. నేనంటే వాడికి ఓవర్ యాక్షన్ నచ్చక దితిని పెళ్లి చేసుకోవడం అంటే ఒప్పుకోవట్లేదు గానీ, బట్ మనకి గొడవలయ్యే వరకు కూడా శక్తి నీకు ఇంటర్‌లో బెస్ట్ ఫ్రెండ్ కదా! మరి నీకెందుకు నచ్చట్లేదు?" అన్నాడు వంశీ చింటూతో. "రేయ్! నిజమే వాడు మనకి గొడవలయ్యి విడిపోయే వరకు ఇంటర్మీడియేట్ వరకు బెస్ట్ ఫ్రెండ్. బట్ గొడవలయ్యి విడిపోయాక ఒకసారి వాడితో నేను మాట్లాడడానికి వెళ్ళాను. చింటూ మాట్లాడడానికి వెళ్ళేసరికి శక్తి మరికొంతమంది ఫ్రెండ్స్‌తో కూర్చొని బైక్ మీద మాట్లాడుతుండడంతో వెళ్ళి శక్తి నేను నీతో మాట్లాడాలంటూ చింటూ తన భుజం మీద చేయి వేయగానే వెనక్కి తిరిగి చూసి చేయి విసిరి కొట్టి నువ్వెవర్రా నాతో మాట్లాడడానికి అన్నాడు. నిన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్ లాగా భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన వాళ్ళు ఈరోజు శక్తి ఇలా మాట్లాడేసరికి చింటూతో సహా అక్కడున్న మిగిలిన ఫ్రెండ్స్‌కి కూడా ఏం అర్థం కాక మామ మీ ఫ్యామిలీలో గొడవలు వచ్చినప్పటి నుంచి నువ్విలా చాలా చేంజ్ అయ్యావు. ఫ్యామిలీస్‌లో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. బయట ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ లాగా ఉంటేనే బావుంటుంది అని ఫ్రెండ్స్ చెప్పారు. చింటూకి కూడా ఫ్యామిలీస్ మధ్య ఉన్న డిస్టర్బెన్స్‌తో శక్తి అలా మాట్లాడాడని అర్థం కావడంతో ఫ్రెండ్స్ మాట్లాడుతున్న మాటలకి శక్తి ఏం రిప్లై ఇస్తాడో అని వెయిట్ చేశాడు. నిన్నటి వరకు వీడంటే నాకు కూడా చాలా ఇష్టం రా. బట్ ఎప్పుడైతే మా అత్తని వీళ్ళ డ్యాడీ తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడని తెలిసిందో, మా పెద్దత్త వీళ్ళ పెదనాన్న వల్ల డిప్రెస్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందని తెలిసిందో, అప్పుడే వీడి మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకోవడమే కాకుండా వీడితో ఫ్రెండ్‌షిప్ కూడా కట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయొద్దని వాడికి చెప్పండి అంటూ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు శక్తి. ఆ మాటలు చెబుతున్నప్పుడు చింటూ గొంతు జీరబోవడం వంశీ గమనించకపోలేదు. దాంతో అన్నయ్య చేతులు పట్టుకుని శక్తి బావ నీకు అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నయ్య. చాలా ఇష్టం కదా. తమ్ముడి మాటలకి చిన్నగా నవ్వి స్నేహితుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటార్రా? దానికి తోడు వాడికి నేను, నాకు వాడు మాత్రమే ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్ళం. అంత కఠినంగా వాడు బిహేవ్ చేస్తాడని నేను ఆ రోజు ఊహించలేదు. వాడి వైఖరి నాకు రుచించలేదు. అవాయిడ్ చేయడం వాడికి మాత్రమే తెలుసా ఏంటి? అందుకే ఆ రోజు నుంచి నేను కూడా వాడిని పట్టించుకోవడం మానేశాను. కాకపోతే అప్పటి రోజుల తాలూకు జ్ఞాపకాలు నా మదిలో అలాగే ఉన్నాయి. కానీ కాలంతో పాటు నేను కూడా చేంజ్ అవుతూ వచ్చాను అన్నాడు. అందుకే నీకు వాడు మన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడంటే నచ్చట్లేదు కదా అన్నాడు వంశీ. అంటూ చింటూ అంటున్నప్పుడే ఆదిత్య వచ్చి వాళ్ళ పక్కన కూర్చుని మీ ఇద్దరి భయం నాకు అర్థమవుతుంది అన్నయ్య. బట్ మన మూర్ఖత్వాలతో మన చెల్లెలి ప్రేమను చంపలేం కదా. ఇంట్లో కనీసం ఎదురు మాట్లాడడం చేతకాని దితి నడి రోడ్డు మీద శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టిందంటే వాడంటే ఎంత ఇష్టం ఉంటేనే కదా.
ఆ ఇష్టంతో వాడిని చేంజ్ చేసుకుంటుంది. ఒకవేళ వాడు తనని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడంటే, నేనే వెళ్ళి తనని మన ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. వాళ్ళిద్దరికీ కాస్త ఆవేశం ఎక్కువ. కానీ ఆదిత్య ఏ గడియలో పుట్టాడో కానీ చాలా నెమ్మదిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎంతటి సీరియస్ సిట్యుయేషన్ అయినా ఆదిత్య మాటలు వింటే పాజిటివ్‌గా మారిపోతుంది. దాంతో వాళ్ళు కూడా ఆదిత్య మాటలకు సరే అంటూ చిన్నగా తల ఊపారు. ధ్రువ ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో శక్తి కోపంగా రూమ్‌లోకి వెళ్లి వస్తువులు మొత్తం చిందరవందర చేసి కబోర్డ్‌లో ఉన్న బాక్స్ బయటకు తీసి అందులో ఉన్న రింగ్ చూసి సాటి మనిషికి సాయం చేయాలనుకున్న అమ్మాయి ఎవరు అన్న ఆలోచన మళ్ళీ మొదలవడంతో చిన్నగా నవ్వొచ్చి అతని పెదవుల మీద చేరితే, ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎప్పటికీ కలవలేనన్న కంగారు కూడా కలిగింది. దాంతో వెంటనే మొబైల్ బయటకు తీసి దితి నెంబర్‌కి కాల్ చేశాడు. శక్తి మీద తనకున్న ప్రేమ గురించి ఇటు చెల్లెళ్లతో పాటు అటు సత్యకు కూడా కాలేజ్ టైం నుంచి తెలుసు. కాబట్టి సత్య దగ్గర ఎప్పుడో తీసుకున్న శక్తి నెంబర్ మై లవ్ అని ఫీడ్ చేసుకుంది. ఏదో దిగాలుగా కూర్చున్న ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయింది. ధృతి, చందు అదే రూమ్‌లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ మొబైల్ రింగ్ అవుతుంటే ఎత్తకుండా ఫోన్ వైపు దయ్యాన్ని చూసినట్టు చూస్తున్న అక్క వైపు చూసి "ఫోన్ ఎత్తవే, అది ఇందాకడి నుంచి గొంతు పోయేలా అరుస్తుంది" అన్నారు. బ బా అంటున్న ఆమె వైపు చూసి "ఈ ఏజ్‌లో బాగుణింతలు నేర్చుకుంటున్నావా?" అన్న ధృతి మీదకి పక్కనే ఉన్న పిల్లో విసిరేసి "శక్తి బావ కాల్ చేస్తున్నాడే" అనగానే ఇద్దరూ షాక్ కొట్టిన కాకుల్లాగా బిగుసుకుపోయి "ఏంటి?" అన్నారు. నిజమే అన్నట్టుగా ఆమె మొహంలో కనిపిస్తున్న భావాలు తెలుపుతుంటే, పెళ్లి కూడా చేసుకోబోతుంటే ఇప్పుడెందుకు భయపడి చస్తున్నావు? ఖచ్చితంగా పెళ్ళొద్దని చెప్పమనడానికి కాల్ చేసుంటాడు. సో, ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకు. అసలు పెళ్లి వరకు కూడా నువ్వు బావతో మాట్లాడకుండా ఉండడమే బెటర్ అక్క అన్నారు. బట్ తన కాల్స్ కానీ, తన మాటలు కానీ ఇగ్నోర్ చేస్తే బావకి కోపమొస్తుంది గదా! సత్య చెప్పింది కదా మనకి అంది దితి. ఆయన గారికి అసలు కోపం రాకుండా ఉన్నదెప్పుడు? ఇప్పుడు కొత్తగా రావడానికి. సో, కాస్త గుండె రాయి చేసుకోవడం బెటర్ అని చందన వాళ్ళు చెప్పడంతో సరే అని కాల్ సైలెంట్‌లో పెట్టేసింది. హౌ డేర్ షీ! నా కాల్ లిఫ్ట్ చేయదా? అనుకుంటూ ఇప్పుడేం చేయాలో అని ఆలోచనలో పడిన అతనికి ఏదో ఐడియా రావడంతో చిన్నగా ఈవిల్ స్మైల్ ఇచ్చి మొబైల్ పక్కన పడేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసే వరకు సతాయిస్తాడనుకుంటే ఒక కాల్ తర్వాత మళ్ళీ కాల్ చేయకపోవడంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. డిన్నర్‌కి రమ్మని పిలుపు వినిపించడంతో ఫోన్ రూమ్‌లోనే వదిలేసి డిన్నర్ చేయడం కోసం వెళ్ళిపోయారు. అమ్మాయిలు ముగ్గురు వెళ్ళేసరికి అందరూ డిన్నర్ చేయడం కోసం కూర్చుంటే, ఎప్పటిలా చింటూ ఇంకా ఆదిత్య మధ్యలో కూర్చోడానికి వెళ్తున్న దితిని చూసి, చింటూ సీట్ చేంజ్ చెయ్యి తండ్రి పక్కన కూర్చోడానికి వెళ్ళాడు. దితి అన్నయ్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటే, ఆదిత్య కుడి చేత్తో పక్కన కూర్చున్న చెల్లెలి చేతిని పట్టుకొని ఇట్స్ ఓకే. అంతా ఓకే అయిపోతుంది అని కళ్ళతో సైగ చేశాడు. వీరు కూడా కొడుకు వైపు చెల్లెలు ఫీల్ అవుతుందిరా అన్నట్టుగా చూస్తే సారీ డాడ్ అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి తన డిన్నర్ కంప్లీట్ చేశాడు చింటూ. భోజనం చేయకుండా అన్నంలో ముగ్గులు వేస్తున్న ఆడపడుచు భుజం మీద చిన్నగా తట్టి, మీ అన్నయ్య నీతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేడులే. కానీ దానికోసం నువ్వు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు పెళ్లి చేసుకోబోయేది మీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్‌నే కదా! మెల్లగా వాళ్ళే కలిసిపోతారు. అన్న వదిన మాటలకి జీవం లేని నవ్వు నవ్వింది. పెద్దన్నయ్య కూడా ఎందుకే ఇలా చేస్తున్నాడు అంటూ చందన చెవిలో గుసగుసగా అడిగింది ధృతి. ఏం చేస్తామక్క, శక్తి బావ బిహేవియర్తో అందరూ అంత విసిగిపోయారు అంది చందన. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.